ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు వారిని సున్నతి చేయడానికి 8వ రోజున దేవాలయం తీసుకెళ్తారు. యెరూషలేము దేవాలయానికి తీసుకువెళ్ళినప్పుడు సెన్సెస్ రాస్తారు. ఆయన ఎవరి పేర్లు మీరు ఆలయంలోకి వెళ్ళినప్పుడు మీ పేర్లు ఎలా రాసుకుంటారో అలాగే బిల్డింగ్ ఎలాగైతే ఉంటుందో యేసుక్రీస్తు చిన్నగా ఉన్నప్పుడు 8వ రోజున ఆయన పేరు రాశారు. యేసుక్రీస్తు పేరు రాసి ఉంచారు. ఇక్కడ నుండి 8 రోజులు వెనక్కి వెళ్తే 7 రోజులు వెనక్కి వెళ్తే కరెక్ట్గా డిసెంబర్ 25 ఆయన పుట్టినటువంటి సంవత్సరము. నేను ఒక విషయం చెప్తా, ఇది ఈ రోజు కాకపోయినా అది ఎప్పుడు అవనే ఏదైనా అవనే ఈరోజు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం అంటే ఆయన లేచింది, మరణం గెలిచింది మాత్రం వాస్తవం. కాకపోతే మన ఫాలో అయ్యేటువంటి క్యాలెండర్స్ అన్ని గ్రెగేరియన్ క్యాలెండర్స్, రోమన్ క్యాలెండర్స్ అంటారు, ఇంగ్లీష్ క్యాలెండర్స్. యూదుల లెక్క వేరు, యూదుల లెక్క కూడా మనకు వస్తుంది. ఇప్పుడు యూదుల క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. యూదుల నెలలు వేరు, మన నెలలు వేరు. యూదులంతా డిఫరెంట్గా ఉంటారు, ప్రపంచం అంతా డిఫరెంట్గా ఉంటుంది. మనము మన లెక్క ప్రకారము ఈ విధంగా కౌంట్ చేసుకొని ప్రభువుని ఆరాధిస్తున్నాం. గుడ్ ఫ్రైడే అని, తర్వాత ఈస్టర్ని కూడా, అసలు ఈస్టర్ని కూడా అనకూడదు. ఈస్టర్ అంటే అది ఒక దేవత ఆరాధన అంటారు. ఈస్టర్ అనేది అది ఒక దేవత ఆరాధన. కాబట్టి సన్ అనేదాన్ని ఆరాధిస్తారు చాలామంది రోమీలు. దాని నుండి వాళ్ళు పేర్లు తెచ్చారు. ఈస్టర్ అనకూడదు, మనం పునరుద్ధాన దినం అన్నది. మనం అందరూ ఏం చేస్తుంటే అలవాటు అయిపోయి ఈస్టర్ 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 అనేది ఒక దేవత యొక్క పేరు. ఎందుకు ఆ పేరు పెట్టారంటే ఆ రోజుల్లో అంటే రోమీలుకి ఒక దేవత ఉండేదంట, ఆవిడ చనిపోయి తిరిగి లేస్తుందని వాళ్ళు నమ్మేవాళ్ళు. ఈస్టర్ దేవత ఆ పేరు. ఆ పేరును బట్టి యేసుక్రీస్తు కూడా తిరిగి లేచాడు కాబట్టి ఈ అర్థం వచ్చేలాగా పేరు పెట్టారు. నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. బైబిల్ గ్రంథంలో ఇంద్రధనుస్సు అని రాయబడి ఉంది. అంటే బైబిల్ ఇంద్రుని ఒప్పుకుంటుందా? ఒక అతను ప్రశ్న అడిగాడు, నన్ను అడిగాడు, బైబిల్ గ్రంథం ఇంద్రధనుస్సు అంటే మీ బైబిల్ ఇంద్రుడు ఉన్నాడు ఒప్పుకున్నాడు అంటే దానికి సమాధానం ఏం చేయాలని ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసిందంటే, ప్రార్థన చేస్తుంటే బైబిల్ ఆదిమ, హెబ్రీ, గ్రీకు భాషల్లో రాయబడింది ఫస్ట్. ఇంగ్లీష్ అనేది ఒక తర్జుమా, తెలుగు అనేది ఒక తర్జుమా. అప్పుడు తెలుగులో తర్జుమా చేసేటప్పుడు ఇక్కడ రెయిన్బోని ఏమని పిలిచేవాళ్ళు అంటే ఇంద్రధనుస్సు అని పిలిచేవాడు. ఇప్పుడు రెయిన్బోని తర్జుమా చేసేటప్పుడు తెలుగులో దాన్ని ఏమని రాశారు వాళ్ళు? అందరికీ తెలిసిన భాష కాబట్టి అది రాశారు. అంటే ఇంద్రుడు ఉన్నాడు కదా, ఇది ఏంది మనకి అనవసరం అంటే అప్పుడు ఏ భాష అయితే ఉందో ఆ భాష ప్రకారం దాన్ని రాశారు. తర్జుమాలో ఒక భాగము తెలుగు కాబట్టి తెలుగు బైబిల్లో ఉన్న అక్షర ప్రకారం చూసుకుంటే మనకి అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? అక్కడ ఉన్నటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాలి. వినండి జాగ్రత్తగా. ఇంకొక విషయం, విశ్రాంతి దినం అంటే శనివారము 7వ రోజు. మరి యేసుక్రీస్తు వారు చనిపోయింది శుక్రవారం చనిపోయిన తర్వాత శనివారం అనే ఆ రోజున మహావిశ్రాంతి దినం అంటారు. దాన్ని 50 ఏళ్ళకు ఒకసారి వస్తుందంట, 50 రోజు వస్తుందంట. 40 రోజులు 50 రోజులు ఇంత చరిత్ర చాలా ఉంది. మహావిశ్రాంతి దినం అంటారు. ఆ రోజు ఎవ్వరు కూడా శిలువ మీద వేలాడకూడదు. ఈవెన్ దొంగలు కానీ, యేసుక్రీస్తుకి యూదులు అనేవాడు కానీ ఎవరు కూడా శిలువ మీద వేలాడకూడదు. కాబట్టి యేసుక్రీస్తును శిలువ వేసింది శుక్రవారం. దాదాపు గురువారం నైటు ప్రభువుని తీసుకువెళ్ళిపోయి 9-10 గంటల టైంలో గెస్సిమేన తోటలో బంధించి తీసుకెళ్ళిపోయారు. ఆ రాత్రంతా నిద్ర లేకుండా తిప్పారు, కోడదెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అన్నీ చేశారు. ఉదయకాలానికి వచ్చేసి అక్రమంగా జనాలు లేచేసరికి యేసుక్రీస్తు శిక్ష వేశారు, శిలువ శిక్ష వేశారు. లేచి చూసేసరికి ఏంటంటే యేసుక్రీస్తుకు శిలువ శిక్ష వేశారు. ఇదేంటి అంత అన్యాయపు తీర్పు అంటే ఏంటి తెలుసా? అన్యాయపు తీర్పు అంటే ఏంటి తెలుసా? పగలు కోర్టు పెట్టాలి కానీ నైటే కోర్టు పెట్టి పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి తిప్పి అటు ఇటు తిప్పి తీసుకొచ్చి ప్రభువునికి కొంతమంది అబద్ధ సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత సాక్ష్యం చెప్పించి పిలాతు చేతన ఏం చేశారంట? ఆయన శిలువ శిక్ష వేయించారు. శిలువ శిక్ష వేయించి ఉదయం 9 గంటలకల్లా శిలువ మోసుకుని నిద్రలేచి జనాలు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసరికి యేసుక్రీస్తుని మోసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్ళిపోయారు. 9 నుండి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి దాదాపు కొండ దగ్గరికి వచ్చేసి గొల్గొతా కొండ మీద 12 గంటలకి ఆయన్ని సిలువను ఎక్కించారు. సిలువనేసి కొండ మీద కూర్చోబెడితే అలాగా సిలువ ఆయన వేలాడదీస్తే 12 నుండి 3 గంటల వరకు వేలాడుతూనే ఉన్నాడు మేకుల మధ్య. ఒక ఉరితాడు వేసుకొని మీరు ఎంతసేపు వేలాడగలరు చెప్పండి? అలాగా యేసుక్రీస్తు వారు వేలాడుతూ 3 గంటల టైంలో కన్ను మూశారు. యేసుక్రీస్తు కన్ను మూయగానే మహాభూకంపం, కట్టిక చీకటి వచ్చేసింది మొత్తం కూడా. ప్రభువారు ఎప్పుడైతే కన్ను మూసి చనిపోయారో వెంటనే అంతా చీకటి అయిపోయింది, నల్లగా అయిపోయింది. ఆ వాతావరణం అంతా చంద్రుడు సూర్యుడు కనపట్ల నల్లగా అయిపోయింది. కారు మబ్బులు వచ్చేసి పెద్ద భూకంపం వచ్చింది, వణికిపోయింది, బండలు బద్దరిల్లిపోయినాయి. బైబిల్లో ఉంది అది. మరలా ఇక్కడ రెండోసారి భూకంపం వచ్చింది. ఎప్పుడు తెలుసా? యేసుక్రీస్తు వారు తిరిగి చూడండి ఇక్కడ 2వ వచనం, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండి అప్పుడు మహాభూకంపము కలిగెను. ఎప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు కూడా మహాభూకంపము
కలిగెను. భూకంపాలు వేరు, మహాభూకంపాలు వేరు. మహాభూకంపం అంటే భూకంపాలు రెక్టర్ స్కేల్ మీద 4, 5, 6, 7 వస్తే జనరల్ భూకంపం. 2, 3 వస్తే చాలా తక్కువ. 8, 9 వచ్చిందంటే అది ఎలాంటిదంటే ఇంకా మహాభూకంపం అన్నమాట. అంత భయంకరమైన భూకంపం వచ్చింది. సిలువ మీద యేసుక్రీస్తు వేలాడుతుంటే ఈ భూకంపం వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. భూకంపం వచ్చినప్పుడు అంట సిలువ కదిలింది. కదిలినప్పుడు భూమి కొండ 2గా ఇట్లా చీలింది. వినండి జాగ్రత్తగా, మీకు కొన్ని విషయాలు చెప్తాను. భూమి 2 ఇలా చీలగానే కొండ యేసుక్రీస్తు రక్తము కారుకుంటూ, మీకు చెప్పాను గతం, కారుకుంటూ సిలువ మీదకి ఎక్కడికి వెళ్ళిందంట? కొండలోకి, నీరులోంచి కిందకి దిగింది. ఈ గొల్గొతా కిందకి దిగినప్పుడు వినండి, అక్కడ దేవుడు అసలు ఎంత అద్భుతంగా చేశాడంటే, గొల్గొతా కొండలోకి వెళ్ళిన తర్వాత ఆ లోపలంట దేవుని మందసం ఉంచబడింది. దేవుని మందసం తెలుసా? పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. మందసం అంటే ఏంటి? పైన కెరూబులు ఉంటారు, లోపల మన్నా, పాత్ర, కర్ర, ఇవన్నీ 10 ఆజ్ఞలన్నీ ఉంటాయి. చూడండి, ఈ విధంగా మందసము అనేది గతంలో మందిరంలో ఉంచారు. మందిరం కొల్లగొట్టబడిన తర్వాత దేవుడు దాన్ని ఎక్కడ భద్రపరిచాడంటే గొల్గొతా కొండ కింద భాగములో, గొల్గొతా కొండ కింద భాగములో మందసాన్ని దేవుడు దాచాడు. ఆ మందసం మీద ప్రభు రక్తము వచ్చి పడి 10 ఆజ్ఞల మీద బ్లడ్ అంతా ఏమంటారు, కవర్ అయిపోయిందంట. ఇప్పుడు మీరు ఒక దాని మీద ప్లేట్లో నీళ్లు పోస్తే మొత్తం ఎలాగ ఫుల్ అవుతుందో, ఆ 10 ఆజ్ఞల మీద యేసుక్రీస్తు రక్తం వచ్చేసి మొత్తాన్ని చెడిపేసిందంట. చెడపడం అంటే ఏంటి? నిండిపోయింది రక్తం అంతా. దీని అర్థం ఏంటి? ఇది ఎవరికి తెలుసు అంటే రానియట్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త. జాగ్రత్తగా వినండి. రానియట్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ ఆయన ఏం చేశారంటే యేసుక్రీస్తు గారి గురించి అనేక విషయాలు ఆయన వెలుగులో తీసుకొచ్చాడు. నోహు ఓడ ఇప్పుడు ఎక్కడ ఉంది అనే విషయాలు మీరు ఇంటర్నెట్లో కూడా చూడండి. టర్కీ దేశంలో అరరాతు కొండ మీద టర్కీ దేశంలో నోవాహు ఓడ ఇప్పటికీ ఉంది. ఎప్పుడు నోవాహు ఓడ? ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి నోవాహు చేసిన ఓడని ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. ఎక్కడ తెలుసు? అది అరరాతు కొండ, టర్కీ దేశం. ఇప్పటికీ సజీవ సాక్ష్యం. దాన్ని బయటికి తెచ్చింది ఎవరు తెలుసా? రానియట్ అనే శాస్త్రవేత్త. ఇప్పుడు ఈ సిలువ కింద మందస్సం ఉంది. మందస్సం ముందు చూసారా? ఈ మందస్సం ఉన్న ప్లేస్ కనిపెట్టింది ఎవరు తెలుసా? రానియట్. దేవుడు తన ఆత్మ చేత ప్రేరేపించి రానియట్ని ఎన్నుకొని ఆయనను పంపించాడు. కిందకి వెళ్ళి పరిశోధన చేస్తే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, గొల్గొతా కొండ కింద మందసం ఎక్కడుంది అని చెప్పి ఆర్క్ ఆఫ్ కావెనెంట్ అని కొట్టండి, మీకు యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి. ఆయన చెప్పిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. ఆయన ఏం చెప్తారంటే, మేము వెళ్ళి చూసాము 10 ఆజ్ఞలు పలకలన్నీ కూడా దేవుని రక్తం చేత కప్పబడిపోయినాయి. అంటే ఇక ఆజ్ఞలు అనేవి లేవు. నూతన నిబంధన దేవుడు చేశాడు. ఆయన ఏం చేశాడంటే తర్వాత యేసుక్రీస్తు వారి రక్తం చూసారా? ఆ రక్తాన్ని అంట తీసుకొని ల్యాబొరేటరీకి పంపించాడు. ల్యాబొరేటరీకి పంపిస్తే, జాగ్రత్తగా వినండి అందరూ కూడా చూడండి, ల్యాబొరేటరీకి పంపిస్తే యేసుక్రీస్తు రక్తాన్ని పరీక్షిస్తే ల్యాబొరేటరీలో ఆ స్క్రీన్ మీద ఇప్పుడు కూడా ఇట్లా బ్లడ్ వెళ్తూ ఉంది. నీకు చాలాసార్లు చూపించాను గతంలో కూడా, మీకు యూట్యూబ్లో చూడండి. క్రీస్తు యొక్క బ్లడ్ సెల్స్ అని కొట్టండి, క్రైస్ట్ బ్లడ్ సెల్స్ అని ల్యాబొరేటరీలో ఏదో మీరు కొట్టండి, మీకు బ్లడ్ సెల్స్ ఇలా. యేసుక్రీస్తు చనిపోయి ఎంతకాలం అయింది? ఇప్పటికి 2024. ఇప్పుడు మీకు ఒక కట్ చేయండి, చేతిని కానీ ఎక్కడ కట్ చేయండి, మీ బ్లడ్ వస్తుంది. ఎంతసేపు గడ్డ కట్టకుండా ఉంటుందో చెప్పండి? విత్ ఇన్ సెకండ్స్లోనే అది డ్రై అయిపోతుంది. అది ఎలా ఉంటుందంటే థిక్గా అయిపోయి ఆ బ్లడ్ గడ్డ కట్టిపోయి ఇంక పని చేయదు. కానీ యేసుక్రీస్తు రక్తాన్ని ఆయన పరీక్షించినప్పుడు ఆ రక్తము ఇప్పటికి కూడా జీవకణాలు కదిలాడుతూనే ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు రక్తము నిజముగా జీవము కలిగింది, పాపాలు తీసివేయగలిగిందని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇదొకటి. ఆయన ధరించిన వస్త్రం ఇప్పటికి కూడా జర్మనీ దేశంలో ఒక పట్టణంలో చర్చిలో భద్రపరిచి ఉంచారు. యేసుక్రీస్తు వస్త్రాన్ని చీట్లేసి పంచుకుంటారు చూసారా? అది కూడా నేను యూట్యూబ్లో పెట్టా, మన గ్రూప్లో పెట్టా. యేసుక్రీస్తు వస్త్రము, ఆయనకు వేసిన మేకులు అన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా? మేము మొన్న యెరూషలేము వెళ్ళినప్పుడు తెలుసుకుంది ఏం తెలుసా? పైనేమో యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కార్చాడు, కిందేమో మందసం ఉంది. అండర్ గ్రౌండ్లోకి వస్తే ఆదాము సమాధి ఉంది. అర్థమైంది మీ అందరికీ? ఫస్ట్ మ్యాన్ యాడమ్ అని ఆయన పాపం తెచ్చాడు. క్రైస్ట్ అని ఆయన లాస్ట్ ఆడమ్, కడపటి ఆదాము, ఆయన పాపం తీసివేశాడు. ఇది ఎలాగ సాధ్యమైందని ఆలోచిస్తే దేవుడు ఎంత అద్భుతంగా చూశాడు చూడండి. ఎక్కడైతే ఆదాము చనిపోయాడు, యేసుక్రీస్తు కూడా అక్కడే చంపేశాడు. ఎక్కడైతే ఆదాము పాపం తెచ్చాడో, యేసుక్రీస్తు అక్కడే పాపాన్ని తొలగించాడు రక్తం కార్చి. మొట్టమొదటి మనిషి ఆదాము, చివరి మనిషి కడపటి ఆదాము యేసుక్రీస్తు. ఆయన పాపం తెచ్చాడు, ఆయన పాపం ఏం చేశాడు? తీసివేశాడు.
అక్కడేనండి సమాధి కూడా ఉంది. కిందకి వెళితే ఆ ఆదాము యొక్క సమాధి కూడా ఉంది. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పటికి కూడా మనం వెళ్ళి అక్కడ చూడవచ్చు. చాలామందికి ఆదాము సమాధికి తీసుకెళ్ళరు, చాలామంది తెలియదు కూడా, గైడ్స్ కూడా. ఆదాము సమాధి కిందే ఉందంట, అది ఎవరికి తెలియదు, కానీ ఇప్పటికి కూడా అక్కడ మనం వెళ్ళి చూడవచ్చు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్న శిలువ మీద వేలాడకూడదు. శుక్రవారం చనిపోయారు. నేను చెప్పిన గుర్తుపెట్టుకోండి ఒకదాని తర్వాత ఒకటి. శుక్రవారం ఆయన చనిపోయారు, 3 గంటలు చనిపోయారు. మహావిశ్రాంతి దినాన్న ఎవరు కూడా శిలువ మీద వేలాడకూడదు. కాబట్టి ఏం చేశారు తెలుసా, ఆయనను వెంటనే దింపేశారు. అదే యేసుక్రీస్తుని సోమవారం మంగళవారం సిలువేసినట్టయితే శిలువ మీద నుండి దింపడానికి అవకాశము ఉండేది కాదు. పక్షులు, లోయకాకులు, రాబందులు వచ్చి పీక్కు తింటాయంట సిలువేస్తే. భయంకరమైన శిక్ష. క్రీస్తు సిలువ చరిత్ర చూసారు ఎవరన్నా? వీడియో చూడరు, వీడియో చేసి పెట్టకుండా అనవసరం మీకు. క్రీస్తు సిలువ శిక్ష ఎక్కడ పెట్టారు, ఎలా ప్రారంభించబడిందని నేను యూట్యూబ్లో వీడియో చేసి మీకు మన గ్రూప్లో పెట్టా. సిలువ శిక్ష అంట చాలా భయంకరమైనది. 3 రకాల శిక్షలు ఉంటాయి. సిలువ శిక్ష తల నరికి వేయటం లేదా సజీవంగా కాల్చివేయటం. 3 శిక్షల్లో ప్రధానమైనది సిలువ శిక్ష. ఆ దినాల్లో సిలువ శిక్ష చాలా కష్టమైంది, భయంకరమైన శిక్ష అనమాట. ఆ దినాన్న సిలువ శిక్ష వేసినప్పుడు కాకులు వచ్చి పీక్కు తింటే, రాబందులు బతికుండగానే వాళ్ళు అలాగా చచ్చిపోయి పీక్కు తింటారంట పక్షులు. అంత ఘోరమైన శిక్ష. మరి యేసుక్రీస్తు వారిని అలాగా అప్పగించకుండా దేవుడు కరెక్ట్గా విశ్రాంతి దినముకు ముందు కొన్ని గడియల ముందు యేసుక్రీస్తు వారిని సిలువేసేలా దేవుడు చేశాడు. శుక్రవారం మధ్యాహ్నానికి ఆయన 3 గంటలకు చనిపోతే గబగబా 6 గంటలలోపు అర్జెంటుగా చనిపోయిన వ్యక్తిని ఒక రోజు ఉంచుతారు మన ఇళ్లలో. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన వెంటనే 3 గంటలకి ఆయన్ని వెంటనే హుటాహుటిన 3 to 4, 4 to 5, 5 to 6 కల్లా ఫినిష్ చేశారు సమాధి కార్యక్రమం. ఎవరు తెలుసా? యేసుక్రీస్తుకి 2 రహస్య స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఎవరు తెలుసా? చెప్పండి మీకు తెలిస్తే. ఒక్కరి పేరు చెప్పండి. అమ్మ కట్టనయ్యమ్మ, ఒక్కరి పేరు చెప్పండి. ఎవరని చెప్తారా? యేసుక్రీస్తుకి రహస్యంగా ఫాలో అయిన శిష్యులు 2 ఉన్నారు. ఒక ఆయన పేరు, నేను కొంచెం క్లూ ఇస్తాను, పెద్ద వ్యక్తి, ముసలాయన అయిపోయాడు. యేసుక్రీస్తు దగ్గరకు ఒకసారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నేను ఇప్పుడు గర్భంలోకి వెళ్ళి ఎలాగ జన్మించగలను, తిరిగి ఎలా జన్మించగలను అడుగుతాడు. ఆయన పేరేంటి చెప్పండి? నికోదేం గుర్తున్నాడా? రహస్య స్నేహితుడు, రహస్య శిష్యుడు. ఆయన కూడా ఒక ఆనాడు ప్రొఫెసర్ లాంటి వాడు. యేసుక్రీస్తు దగ్గరికి ఇంకా తెలుసుకోవాలని అందరూ వెళ్ళిపోయిన తర్వాత చీకట్లో వచ్చి నేర్చుకుంటూ వెళ్ళిపోయాడు. అందరి ముందు అడగడు, ఎందుకంటే ఈయన బోధించేవాడు, ఈయనకి తెలియదు అనుకుంటారని చెప్పేసి ఆయన చీకట్లో వచ్చి యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన చెప్పిన బోధలు వినేవాడు. ఇంకొక ఆయన అరిమత్తయ్య యోసేపు, రిచ్ మ్యాన్. అరిమత్తయ్య యోసేపు అనేటువంటి ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు. ఆయనంట యేసుక్రీస్తుని వెంబడించాడు. ఈ అరిమత్తయ్య యోసేపు అంట, మీకు ఒక విషయం తెలుసా? యూదులు గతంలో చాలామంది సిలువ వేయబడిన యేసుక్రీస్తుకి సమాధి అనేది లేదు. కానీ చాలామంది రిచ్ యూదులు ఏం చేశారు సార్, వాళ్ళంట వాళ్ళ సమాధులు ముందుగానే తొలిపించుకునేవాళ్ళు. మనకులాగా గుంట తీసి పెడతాం కాదు, వాళ్ళకి గుహలు కట్టించుకుంటారు. ఇదంతా ఉందనుకో, ఇదంతా ఒక రూమ్. ఫరో రాజులు ఏం చేస్తారు? పిరమిడ్స్ కట్టించుకుంటారు. యూదులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే గుహ తొలిపించుకొని గుహకి రాయి పెట్టేవాళ్ళు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోయి ఎలా ఉంటుంది తెలుసా సమాధిలో? నేను చెప్తానండి. యేసుక్రీస్తు సమాధిలోకి వెళ్ళి చూశాను కదా, ఇక్కడ ముందుకు వచ్చి చూసినప్పుడు లోపలికి గేట్ నుండి వెళితే ఇక్కడ మార్నింగ్ టైం అంటారు, అంటే ముందు కూర్చొని అంగార్చే సమయం. దాని నుండి కొంచెం ముందుకు వస్తే, 2వ స్టెప్కి వస్తే ఆయన బాడీ పట్టిన తర్వాత ఆయన బాడీకి సుగంధ ద్రవ్యాలు పూసేటువంటి ఇంకో ప్లేస్ ఉంటుంది. మధ్యలో గేట్ ఉంటుంది. తీసుకొని వెళ్ళిపోయి సుగంధ ద్రవ్యాలు పూసి వాళ్ళని చూసి చక్కగా చూసి రావచ్చు. మరలా మనకి ఇష్టమైనప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏడ్చి వాళ్ళని చూసి సుగంధ ద్రవ్యాలు పూసి రావచ్చు. అందుకే యేసుక్రీస్తు సుగంధ ద్రవ్యాలు పూయడానికి స్త్రీలు వెళ్తారు. ఇక్కడ చూసినట్టు మనం వినండి. ఈ అరిమత్తయ్య యోసేపు ఆయన ఏం చేశాడంటే, ఒక రిచ్ మ్యాన్ కాబట్టి ఒక సమాధిని కట్టించుకున్నాడు. ఆయన ముందే కట్టించుకుంటారు సమాధులు. ఇప్పుడు సమాధి తెరిచి ఉంచారనుకో, తెరిచి ఉంచకూడదు అంటారు. అట్లాగా చాలామంది సమాధులు ఖాళీ లేక సమాధులు స్టేర్లు కట్టుకుంటున్నారు ముందే ఖాళీ పెట్టుకొని. ఆ రోజుల్లో కూడా అలాగే ఉండేదంట. వినండి, అరిమత్తయ్య యోసేపు సమాధి కట్టించుకుని ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ప్రేమించేటువంటి శిష్యుడు అరిమత్తయ్య యోసేపు కదా. ఈయన ఏం చేశాడంటే పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి యేసుక్రీస్తు దేహాన్ని ఇవ్వమని పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకొని ఆ యేసుక్రీస్తు దేహాన్ని శిష్యుడు, ఎంతమంది శిష్యులు ఉన్నారు చెప్పండి అక్కడ? యేసుక్రీస్తుని సిలువేసి మరణించిన తర్వాత సమాధి వరకు పెట్టేంతవరకు ఎంతమంది ఉన్నారు శిష్యులు? ఎంతమంది ఉంటారు? ఎవరెవరు? యోహాను ఒకడు ఉన్నాడు, ఇంకెవరు లేదు, అందరూ పారిపోయారు.
ఈవెన్ పేతురు కూడా జంపు. శిష్యులందరూ గెచ్చమేత తోటలో పట్టుకుంటే అందరు పారిపోతే పేతురు ఒక్కడు మాత్రం రహస్యంగా ఫాలో అయ్యాడు. నువ్వు కూడా యేసుక్రీస్తు ఒక మనిషి కదా అంటే కాదు కాదు కదా అని తప్పించుకుని అబద్ధాలు ఆడతారు. తర్వాత దాక్కుంటారు అందరు కూడా. దీని అర్థం ఏంటంటే శిష్యులు ఎవరు కూడా లేరు. మరియమ్మ గారు, మరియమ్మ చెల్లి, యోహాను ఎవరు తెలుసా? మరియమ్మ గారికి కజిన్ కొడుకు, చిన్న యోహాను. ఈ యోహాను గారు, మరియమ్మ ఆయన చెల్లి, వేరే మరియ, మగ్దలేని మరియలు ఉన్నారు చూసారా? ఈ మరియలు, యోహాను, తర్వాత అరిమత, యోసేపు, నికోదేము పెద్దవాడు, వీళ్ళు ఉండి యేసుక్రీస్తు వారి సమాధి కార్యక్రమాలన్నీ కూడా జరిగించారంట. వెంటుంటారన్న వాళ్ళు ఉన్నారా? జంప్ అయిపోయారండి వాళ్ళు. వినండి, ఇంకా చాలా 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 విషయాలు మనం నేర్చుకుంటాం. మీరు ఎవరు కూడా టైం చూడొద్దు, ఇన్వాల్వ్ అయిపోయండి, అక్కడ జరిగిన సిచ్యువేషన్కి వచ్చేయండి. ఇప్పుడు అరిమతే యేసేపు గార్డెన్ ఆఫ్ టూమ్ చూశారు కదా మీరు? గార్డెన్ ఆఫ్ టూమ్ సమాధి, యేసుక్రీస్తు సమాధి గార్డెన్ ఆఫ్ టూమ్ అంటారు దాన్ని. అదంతా సమాధుల తోట, అరిమతే యేసేపు కొల్పించుకున్న సమాధి. ఆ సమాధికి బయట హీజ్ నాట్ హియర్ హీజ్ రైజన్ అని ఉంటుంది. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. దోత చెప్పింది కదా ఆయన ఇక్కడ లేడని, అదే మాట రాసి ఉంటుంది. ఆ సమాధి తోటలో ఆ సమాధికి పెద్ద రాయి ఒకటి, మనకి తలుపులు ఉంటాయి కదా, కానీ వాళ్ళు రాయి రౌండ్గా పెట్టి రాయి పెడతారన్నమాట. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాయిని తలుపుకుంటారు. ఇంకొక విషయం చెప్తా, రాయి పెట్టినటువంటి సమాధులు ఇద్దరికే ఉన్నాయి. అది ఎవరంటే యేసుక్రీస్తు వారు ఒక ఆయన కొత్త నిబంధన. పాత నిబంధనకి వెళ్ళిపోతే మోషే ఉన్నాడు కదా, మోషే నెబో పర్వతానికి వెళ్ళిపోతే నెబో పర్వతం మీద మోషే సమాధి ఎవరికి కనపడదు. ఎందుకంటే దేవుడు మోషేని సమాధి చేసింది దేవుడే. మోషే చనిపోయిన తర్వాత ఆయన బాడీని ఎవరు చూడాల, ఆయన చనిపోవడం కూడా ఎవరు చూడాల, మోషే సమాధి కూడా ఎవరు చూడాలి తెలియదు. ఎందుకంటే దేవుడే బరియలు చేశాడు. సమాధి కార్యక్రమం చేసింది ఎవరైనా కానీ అడిగారనుకో బైబిల్ గ్రంథంలో ఎవరికి దేవుడు సమాధి చేశాడంటే మోషేకే అని చెప్పచ్చు. ఎందుకంటే గొప్ప నాయకుడు, ఆయన సమాధి చేస్తే వెళ్ళి పూజలు చేస్తారు, మొక్కేస్తారు అనుకున్నాడు దేవుడు. కాబట్టి ఆ మోషేని తీసుకెళ్ళి ఎక్కడో నెబో పర్వతం మీద తీసుకెళ్ళి ఆయన ఎక్కడ సమాధి చేసేటప్పుడు ఎవరికి కూడా తెలియదు. అక్కడ ఒక పెద్ద రాయి ఉంటుంది, అది మోషేకి సాదృశ్యం. అక్కడ యేసుక్రీస్తుకి ఒక రాయి ఉంటుంది, ఇద్దరికే ఉంటుంది రాయి. ఈయన మోషేకి యేసుక్రీస్తుకి సాదృశ్యం ఏంటంటే ఈ మోషే ఇజ్రాయెల్ని బందీల నుండి, బానిసత్వం నుండి తప్పించి విడుదల చేసి కనానుకు నడిపించాడు. ఈ యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్న మనుషులందరినీ పాపం నుండి తప్పించి పరలోకానికి నడిపించాడు. ఇద్దరికి రిలేషన్ ఉంటుంది అనమాట. ఆయన ఒక రాజు నాయకుడు, ఈయన కూడా ఒక రాజు నాయకుడు. కాబట్టి రక్షకుడు ఆయన, ఈయన కూడా రక్షకుడు. ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు శనివారము విశ్రాంతి దినాన్ని ఆయన వేలాడకూడదు కాబట్టి 3 గంటలకి సమాధి దింపి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చి అరిమతై యేసేపు సమాధిలో వస్త్రాలు జుట్టి పెట్టారంట. వస్త్రాలు జుట్టి పెంచి మేకులు బీకేశారు. మరి ఇవన్నీ ఏం చేసుకుంటారు? అక్కడ పడేసుకుంటారు నాకు తెలిసి. అవన్నీ తర్వాత తవ్వకాల్లో దొరికినాయి అన్నీ కూడా. ఇప్పటికీ మ్యూజియంలో ఉన్నాయి ఆయన కొన్ని మేకులు, ఆయన పెట్టిన వస్త్రము, అవన్నీ కూడా మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు ఒక విషయం చెప్తా, యేసుక్రీస్తు వారిని చనిపోగానే ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏమన్నారు? ఈయన సమాధి పెట్టగానే పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా వాళ్ళకి మాత్రం మీరు అవకాశం ఇవ్వద్దు, యేసుక్రీస్తు ముందు చెప్పాడు నేను తిరిగి లేస్తానని, కాబట్టి ఈయన లేస్తాడు, లేదా ఆయన్ని దాచిపెట్టి లేచి వీళ్ళే ప్రాపగండ చేస్తారు. కాబట్టి ఆ సమాధి చుట్టూ సంకెళ్ళు బిగించి కాపలా కాసేవాళ్ళని బాడీ గార్డ్స్ని పెట్టమని చెప్పాడు. పిలాతు ఒప్పుకొని చాలామంది సైన్యాన్ని పెట్టాడు. ఇక్కడ బైబిల్లో ఏమని చూసారా? ఆ యేసుక్రీస్తు లేచినప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారంట, మూర్ఛలు పడిపోయినట్టు ఉంటుంది. ఎవరు? అక్కడ కాపలా కాసేవాడు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, యేసుక్రీస్తు వారు ఎన్ని దినాలు సమాధిలో ఉన్నారు? మత్తయి సువార్త 12వ అధ్యాయము ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12:40 వచ్చిన చదవమ్మా. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండదు. చాలు వినండి. యేసుక్రీస్తు చనిపోకముందే ఇక మాట చెప్పాడు, యోనా 3 రాత్రి పగళ్ళు భూగర్భములో కడుపు చేప కడుపులాగా తిమింగల కడుపు లాగైతే ఉన్నాడో మనిషి కుమారుడు ఈ 3 రాత్రి పగళ్ళు ఎక్కడ ఉంటాడంట? భూగర్భములో. దీని అర్థం తెలుసా మీకు? 3 రాత్రి పగళ్ళు. మరి యేసుక్రీస్తుని సిలువేసింది ఎప్పుడు చెప్పండి? శుక్రవారం. ఆయన లేచింది ఎప్పుడు? ఆదివారం. శుక్రవారం నుండి ఆదివారానికి ఎన్ని రోజులు వచ్చింది? 3 రాత్రులు 3 పగళ్ళు వచ్చినాయా? ఆలోచించండి. 3 రాత్రులు 3 పగళ్ళు వచ్చినాయా?
శుక్రవారం 3 గంటల నుండి శనివారం 3 గంటల వరకు ఒక రోజు అయింది అనుకో, 24 అవర్స్. మరి శనివారం 3 గంటల నుండి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 2 రోజులు అవుతుంది. అంటే 2 రోజులు కూడా ఫుల్ అవ్వాలి, అంటే 1.5 డే అయింది అంతే. మరి బైబిల్ గ్రంథంలో 3 రాత్రి పగళ్ళు అని ఎలాగ రాశారు? దీని గురించి జోష్ మెగ్డాల్ అనేటువంటి చక్కటి ఒక బైబిల్ స్కాలర్ మంచి వాక్యం రాశాడు. ఎవరికి తెలియదు. నేను ఒకసారి కారుణ్యంలో చదువుకున్నప్పుడు ఒక చర్చికి వెళ్ళా, పెద్ద చర్చికి. నాకు ఇదే డౌట్ వచ్చింది, ఏమండి మరి 3 రాత్రి పగళ్ళు అన్నారు కదా, ఎలాగా యేసుక్రీస్తు 3 రోజులు రావట్లేదు, దీని లెక్క ఏంటి అని నేను అడిగితే ఆయన నాకు కొంత టైం అయ్యే చెప్తాను. చాలా పెద్ద సంఘం అయింది, కూర్చోవాలి, చాలా పెద్ద సేవకుడు, చెప్పలేకపోయాడు ఆయన కోయంబత్తూరులో. చాలామందిని అడిగా, చెప్పలా. నేను శోధించాను దాని గురించి. శోధిస్తే దేవుడు నాకు తెలియజేశాడు. అంటే నాకు పైనుండి తెలియజేయటం కాదు, సేవకుల ద్వారా నాకు తెలియజేశాడు. నేను పరిశీలన చేయగా రీసెర్చ్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే, మనం ఏం చూస్తున్నామంటే, మన రోజు రాత్రి 12 గంటల నుండి మరలా రాత్రి 12 గంటలకు ఒక రోజు కదా. కానీ యూదుల లెక్క ప్రకారము, జాగ్రత్తగా యూదుల లెక్క ప్రకారము సాయంత్రం 6 గంటల నుండి రేపు సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు. రాత్రి పగలు అనుకోవటం ఇంకంతే, అర్థమవుతుందా? మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి రేపు సాయంత్రం 6 గంటలలోపు ఒకరోజు. శుక్రవారము సాయంత్రం 6 అయితే వాళ్ళు ఏ పని చేయరు. యూదులు ఎంత కరెక్ట్గా ఉంటుందో తెలుసా? శుక్రవారం సాయంత్రం 6 అయిందంటే డ్యూటీలకు వెళ్ళరు, ఏం పని చేయరు, ఏ వర్క్ పెట్టుకోరు. శుక్రవారం సాయంత్రం 6 నుండి శనివారం సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళు దేవుని సన్నిధిలోనే షబ్బత్ అని ఒకటి చేస్తారు. అంటే తెలుసా, వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు, ఫుడ్ వండుకుంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ తోరా చదువుతారు. తోరా అంటే దేవుని జీవగ్రంథమైనటువంటి ధర్మశాస్త్రం. తోరా ఇందా చెప్పాగా మీకు, నిన్న చెప్పా 5 గ్రంథాలు: ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశకాండం. 5 కాండాలు కలిసి తోరా అంటారు. అంటే ఈ 5 మోషే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని దావీదు రాసిన కీర్తనలు ఇవన్నీ దగ్గర బుక్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అవన్నీ ఏం చేసేవాళ్ళు, చదువుతూ ధ్యానం చేస్తూ కూర్చొని ఇంకా ఏ పని ఉన్నా పెట్టుకోరు. వాళ్ళ గొర్రె పిల్ల వెళ్ళినప్పటి కాళ్ళలో పడిపోయింది, దాన్ని బయటికి కూడా తీరు, దాని ప్రాణం పోయిన అంతే ఉంటుంది. అంత పరిశుద్ధంగా ఆచరించేవాళ్ళు విశ్రాంతి దినాన్ని. మనం ఎంత పరిశుద్ధంగా ఆచరిస్తాం చెప్పండి? మనం ఏం చేస్తున్నాం? శనివారం కాదు ఆదివారం రాగానే ఎన్ని పనులు ఉన్నా కానీ దేవుని పని పక్కన, అన్ని పనులు కూడా ముందు. వాళ్ళంతా నిష్ఠగా ఉండేవాళ్ళు దేవుని సన్నిధిలో. అందుకే పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుటకు నువ్వు జ్ఞాపకం ఉంచుకొని దేవుని ఆజ్ఞల్లో ఒకటి రాయబడేది. అలాగే మనకు కూడా ఇప్పుడు ఆ విశ్రాంతి దినం అంతా గట్టిగా చేసేవాళ్ళు 6 గంటల నుండి 6 గంటల వరకు. అయితే వినండి జాగ్రత్తగా, ఈ యేసుక్రీస్తు వారు చనిపోయింది విశ్రాంతి దినానికి ముందు 3 గంటల ముందే. విశ్రాంతి దినమున ఎవరు కూడా సిలువలో వేలాడకూడదు. మా వింటున్నారు అందరూ? పిల్లలు అటు ఇటు తిరగొద్దు, మీరు డిస్టర్బ్ అయిపోయింది. 3 గంటల నుండి 6 గంటల వరకు యేసుక్రీస్తు సిలువ టక్ని అంత ఫాస్ట్ తీసి సిలువ తీపేశారు, సమాధిలో పెట్టేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాధిలోకి వెళ్ళిపోయాడు. మొదటి రోజు శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి శనివారం సాయంత్రము 6 గంటల వరకు. ఎన్ని రోజులు అయినాయి? అయిపోయిందా 2 రోజులు? 1 రోజా 2 రోజులా? యేసుక్రీస్తు చనిపోయింది ఎప్పుడు? గురువారం శుక్రవారమా? శుక్రవారం చనిపోయాడంటే విశ్రాంతి దినానికి ముందు చనిపోయాడంటే అది ముందు రోజుకి వచ్చేసింది. అది అంటే ఒక రోజు ఫినిష్ అయిపోయింది. 24 అవర్స్ ఫినిష్ అవ్వాల్సిన అవసరం ముందు 3 గంటల ముందు చనిపోయినా ముందు రోజు వెళ్ళిపోయింది. ఇప్పుడు 2వ రోజు 6 గంటల నుండి శనివారం 6 గంటలకు 2వ రోజు ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు 3వ రోజు స్టార్ట్ అయింది. ఇప్పుడు శనివారం 6 గంటల నుండి ఆదివారము 6 గంటలు. దాదాపు 3వ దినాన్న యేసుక్రీస్తు వారు ఉదయకాలం ఎప్పుడు లేచాడో తెలియదు, వెంటనే ఆయన ఉదయకాలంలో లేచాడు. సూర్యుడు ఉదయించక ముందే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు బయటకు వచ్చేసాడు, పునరుద్ధానుడు అయిపోయాడు. ఆయన బయటికి రాగానే దేవదూతలు వచ్చారు, సమాధి రాయి దొర్లించారు, పెద్ద భూకంపం కలిగింది. అంటే దేవుని కుమారుడు మనిషి కుమారుడుగా వచ్చి ఈ లోకంలో చనిపోయి దేవుని కుమారుడు తిరిగి లేచేసరికి భూమి అంతా కంపించిపోయింది. అలాంటి దేవుణ్ణి వాళ్ళు సిలివేశారు. అందుకే ప్రభు అంటాడు, వీరేం చేయొచ్చిన తెలియని వీరిని క్షమించు ప్రభు. అంటే వాళ్ళకి తెలియదు దేవుణ్ణి సిలివేస్తున్నామని. ఇప్పుడు మీకు అర్థమైందా 3 రోజులు లెక్క? దాని ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా చెప్పాలని చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, మీకు గుర్తు చేస్తున్నాను. డిసెంబర్ 31 రాత్రిపూట 12 గంటలకి న్యూ ఇయర్ వస్తుంది. 11:55 ఒక పిల్లవాడు పుట్టాడు. రిజిస్టర్లో వాడి పేరు ఏమేస్తారు? 23 వేస్తారు, 24 వేస్తారా? 10 నిమిషాలే కదా, 24 వేస్తారు వాళ్ళు. ఎందుకని? 5 నిమిషాల గ్యాప్తో ఒక సంవత్సరానికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఓన్లీ 5 మినిట్స్ గ్యాపే ఉంది. ఒక 1 ఇయర్ బ్యాక్ వెళ్ళిపోయాడు ఆయన. 23లో పుట్టాడు, 24లో కాదు. 5 నిమిషాలకి 24 వేసుకోవచ్చుగా. యేసుక్రీస్తు కూడా ముందు రోజు సిలువేయబడ్డాడు, 2 రోజు సమాధిలో ఉంచబడ్డాడు. 3 days లెక్క అది. కాబట్టి నాకు
చక్కటి ఉదాహరణ జోష్ మెక్డౌల్ అనేటువంటి ఒక మంచి తత్వవేత్త. ఆయన ఇచ్చాడు, ఆయన దగ్గర చూసి నేను నేర్చుకున్నాను, అనేక మందికి చెప్తూ వచ్చాను ఆ విషయం. నేను చెప్పిన తర్వాత చాలామంది కూడా ఆ విషయం తెలుసుకొని చాలా సంతోషపడ్డారు. ఆ లెక్క చాలామందికి తెలియదు. ఓకే, 3 రోజులు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారంట? భూగర్భంలో. నేను ఇంకో విషయం చెప్తాను, భూగర్భంలోకి ఎందుకు వెళ్ళాడు యేసుక్రీస్తు వారు? అమ్మ వినండి జాగ్రత్తగా, ఒక్కొక్క టాపిక్ నేను మీకు క్లియర్గా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు భూగర్భంలోకి ఎందుకు వెళ్ళారు? చనిపోయిన వారికి సువార్త అవసరమా? వాళ్ళు పాపం చేసి అన్నారో, లేకపోతే చనిపోయిన వారికి సువార్త ఎందుకు చేయడానికి వెళ్ళారు యేసుక్రీస్తు వారు? యేసుక్రీస్తు పునరుద్ధానం జరిగిన తర్వాత జరిగిన విషయాల్లో ఆయన భూగర్భంలోకి వెళ్ళాడు. భూగర్భంలో ఏముంది? ఇప్పుడు భూమి రౌండ్గా ఉంది. వినండి, నా వైపు చూడండి. భూమి ఎలా ఉంది? రౌండ్గా ఉంది. భూగర్భంలో కంటే పాతాళం అంటే భూమి లోపల భాగాన్ని పాతాళం అంటారు. పాతాళం అంటే నరకం కాదు, పాతాళం అంటే లోపలి. పాతాళ గంగ అంటారంటే లోపల వచ్చే వాటర్. పాతాళం అంటే భూమి లోపల భాగాన్ని పాతాళం అంటారు. ఇప్పుడు లోపల ఏముంది అంటే ఆలోచిస్తే, ఒకవైపు ధనవంతుడు లాజరు స్టోరీ మీరు చదివారు కదా. ఈ ధనవంతుడేమో ఇక్కడుండి లాజరు వైపు చూసి అబ్రహాముతో మాట్లాడతాడు, నాకు నీటిని పంపించు అని. మరి నీటిని పంపించడానికి అవకాశం ఉందా? లేదు. నీకు నాకు మధ్య ఏముంది? మహా అగాధం. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఇటువైపు ఏమో ఇది అనుకుందాం, ఇటువైపు ఏమో చెర, ఇటువైపు ఏమోనో పాతాళం, మధ్యలో ఏముంది? అగాధము. ఆ పాతాళములో ఉన్నటువంటి ధనవంతుడు ఇటువైపు చూసి అబ్రహామును అనుకున్నవాడిని వాటర్ అడిగితే ఇవ్వడానికి అవకాశము లేదంటే రెండింటిని సపరేట్ చేస్తూ మధ్యలో ఒక మహా అగాధం ఉంది లోపల కూడా. అంటే భూమి లోపల మనుషులు జీవించే స్థలం ఉంది. ఏ మనుషులు? బతికిన వాళ్ళ, చచ్చిపోయిన వాళ్ళ? ఎస్, గుర్తుపెట్టుకోండి. మనుషులు 3 చోట్ల ఉన్నారు మొత్తం. విన్నారా? 3 చోట్ల. ఎక్కడ? భూమి మీద, భూమి లోపల, భూమి పైన ఒక చోట. భూమి కింద ఏమైనా చనిపోయిన పాపులు ఉన్నారు, భూమి మీద ఏమో సజీవులైన వారు ఉన్నారు. చనిపోయిన పరిశుద్ధులందరూ పైన ఉన్నారు. అది ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు నేను చెప్తా. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందిన తర్వాత చెరగా పట్టుకొని పైకి వెళ్ళిపోయాడు. దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడంటే, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, శిలువలో ఉన్న దొంగతో ఏమంటారు? ప్రభు, నేడే నీవు నాతో కూడా పరదైసు అనే ఫస్ట్ మాట వచ్చింది ప్రభు దగ్గర. అంటే కొత్త లోకాన్ని దేవుడు సృష్టించాడు, అంతకుముందు లేదు అది. దాన్ని ఏమనేవాడంటే పాత నిబంధన కాలంలో చెర. అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ముందు వరకు చనిపోయిన వాళ్ళందరూ చెరలో, పరిశుద్ధులు అందరూ. మోషే ఉన్నాడు, ఇంకా తర్వాత ఎవరెవరు ఉన్నారు, ఇంకా ప్రవక్తలు ఎవరెవరు ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు. వినండి జాగ్రత్తగా, అందరూ చెరలో ఉన్నారు. ఈ పక్కనే ఏమైనా పాతాళం ఉంది. ఇటువాడు చూసుకుంటారు కొంత, అటు కేక వినపడుతుంది, ఇటు వీళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధులైనటువంటి బిడ్డలందరినీ కూడా, చనిపోయిన వారందరినీ, పరిశుద్ధులైన వారందరినీ ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు అంటే 40వ రోజున యేసుక్రీస్తు ఆరోహణమైంది. ఏ రోజు తెలుసా? సిలువ వేయబడి పునరుద్ధానం జరిగిన తర్వాత 40వ రోజు. వినండి, 40వ రోజున ఆయన శిష్యులందరి ముందు ఆరోహణమయ్యాడు. ఆరోహణమై వెళ్ళేటప్పుడు మన కంటికి కనపడలేదు, కానీ లోపల ఉన్న చెరను ఇలా చెరగా పట్టుకొని తీసుకెళ్ళి పరలోకం దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, పరదేశం ఎక్కడుంది తెలుసా మీకు? పరదేశం ఎక్కడుంది? భూమిలో ఉందా, పైన ఉందా? పైన. ఇంకా చనిపోయిన వాళ్ళు పాత నిబంధన కాలంలో భూమి లోపలికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ, నీవు కానీ నేను కానీ, మన జనరేషన్లో చనిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు తెలుసా? పరదేశికి. అంటే ఈక్వల్ పరలోకం దగ్గరికి వెళ్ళిపోతారు. మరి పరలోకము పరదేశం ఒకటేనా? నేను శిలువలో 2వ మాట మాట్లాడుకున్నారు కదా, పరదేశం గురించి వచ్చింది. దాని గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు, ఒకరోజు వాక్యం చెప్తాను దాని గురించి క్లియర్గా. పరదేశం పరలోకం ఒకటి అంటే కాదు. పరలోకంలో మనుషులు ఎవరు ఉన్నారు ఇప్పటివరకు? పరలోకంలో ఎవరు ఉంటారు చెప్పండి? దేవుడు, ఇంకా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, తర్వాత దేవదూతలు. ఇంకెవరు లేరు పరలోకంలో. అవునంటారా కాదంటారా? పరలోకంలో ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు, యేసుక్రీస్తు వారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వెళుతూ శిష్యులందరూ మేడగదిలో ఉంటే పరిశుద్ధాత్మ వచ్చి వారి మీద అగ్ని నాలుకల వలె వాలినట్టు చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆదరణకర్త. ఆయన ఎప్పుడు వెళ్తాడు తెలుసా? యేసుక్రీస్తు రాగానే, మధ్యాకాశం రాగానే ఆయన సంఘాన్ని తీసుకొని మధ్యాకాశానికి వెళ్ళి ప్రభుకి అప్పగించి వెళ్ళిపోతాడు. ఇంక భూమి మీద ఉండడు. భూమి మీద అప్పుడు దేవుడు ఉండడు, యేసుక్రీస్తు ఉండడు, పరిశుద్ధాత్మ కూడా ఉండదు. ఎంత పాపం! ఇంకా దేవుడు ఈ భూమిని చేస్తాడు చూడండి. పరలోకం నుండి భయంకరమైన అగ్ని కురిపిస్తాడు, వడగళ్ళు కురిపిస్తాడు, మహా ఉగ్రత. దాన్ని శ్రమలు తినాలంటారు, 7 సంవత్సరాల శ్రమలు. అప్పుడు ఎవరు ఉండరు కాపాడేవాడు. వినండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరదేశం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడంట? పరలోకం కింద. ఎలాగంటే ఇది భూమి,
మొదటి ఆకాశము, రెండవ ఆకాశము అంతరిక్షం, మూడవ ఆకాశం వచ్చరికి పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి ఇప్పుడు చూడండి, ఆ గోడ పిల్లరు పరలోకం అయితే బెలూన్ చూసారా, బెలూన్ కింద ఉంది కదా, అది పరదేశ్. మీకు ఈజీగా అర్థమవుతుంది, దాని వైపు చూడండి. ఆ గోడ పరలోకం అయితే కింద పరదేశ్. దీనికి దానికి మధ్యలో స్ఫటికము ఆకాశానికి రాగానే వెంటనే వీళ్ళు వచ్చి ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటే భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులు ఉన్నారు చూసారు, అందరు కాదు పరిశుద్ధులు, వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ అలా కలుసుకుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు 6వ దినాన్న చనిపోయి 7వ దినాన్న విశ్రాంతి తీసుకొని సమాధిలో ఉండి ఆదివారం లేచినట్టు మనం చూస్తున్నాం. ఈ ఆదివారం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, అసలు యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత ఏం జరిగింది, వాళ్ళు సిలువ సమాధి చుట్టూ సంఖ్యలు పెట్టేశారు, కాపలా ఉన్నారు. మరి వాళ్ళే సాక్ష్యం ఇచ్చారంట, మేము ఉదయకాలమున నిద్రపోతున్నప్పుడు పెద్ద భూకంపం వచ్చింది, అప్పుడు సంఖ్యలు దిగిపోయినాయి, సమాధి రాయి దొర్లించబడి. నేను ఒక విషయం చెప్తా, సమాధి రాయి దొర్లించిన తర్వాత యేసుక్రీస్తు బయటకు వచ్చాడా, ముందే లేచాడా? చెప్పండి. ఎప్పుడు లేచాడు? ఎవరు కూడా ముందే లేచాడు. మరి సమాధి రాయి ఎందుకు దొర్లించబడింది? ఈ సమాధి రాయి అక్కడే ఉన్నట్టయితే ఆయన లోపల ఉండాలనుకుంటారు. సమాధి రాయి వచ్చి దూతలు దొర్లించారు. ఈ సమాధి రాయిని దొర్లించి వాళ్ళు వస్తే ఏమన్నాడంట చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం ఒకసారి చూడమ్మా. మత్తయి సువార్త 28వ అధ్యాయము, పిల్లలు కూర్చోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 4వ వచనం కూడా చూద్దాం. అతనికి భయపట్టు వాళ్ళు కావలి వారు వానికి చచ్చిన వారు వలె ఉండేరి. దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెదుగుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు రండి ప్రభు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులో నుండి లేచి ఉన్నాడని. పైనేమో రాయి పొర్లించబడి ఉంది, దాని మీద దూత కూర్చుంది. 2వ వచనం చూస్తే మీరు ఇప్పుడు ఏంటి, సమాధి రాయి దొర్లించిన తర్వాత మొట్టమొదటి ఎవరు వచ్చారు ప్రభు దగ్గరికి చూడడానికి? ఎవరు వచ్చారు చెప్పండి? విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత తెల్లవచ్చు మగ్దలేని మరియా వేరొక మరియా వస్తే వచ్చేసరికి సమాధి రాయి దొర్లించబడినప్పుడు సమాధి రాయి దొర్లించిన తర్వాత దూత చెప్తుంది వీళ్ళతో, మీరు రండి. చూడండి, రాయి ఎందుకు దొర్లించంటే రండి, లోపల ఆయన లేడు అని సాక్ష్యం ఇవ్వడం. మీరు త్వరగా వెళ్ళి చెప్పండి శిష్యులకి. రాయి ఎందుకు దొర్లించబడింది తెలుసా? మనందరం వెళ్ళి చూడడానికి ఆయన సమాధిలో లేడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడై మరణాన్ని జయించి తిరిగి లేచాడని రుజువు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క సమాధి. యెరూషలేము వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు సమాధిలోకి వెళ్ళి అడుగుపెట్టి చూసి వస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికీ ప్రపంచంలో అనేక సమాధులు ఉన్నాయి. అన్ని సమాధులు క్లోజ్, ఎముకలు ఉంటాయి, పొడి ఉంటుంది, అస్థిపంజరాలు ఉంటాయి, భయంకరమైన స్థితిలో ఉంటుంది. కానీ యేసుక్రీస్తు సమాధి ఓపెన్ చేయబడింది, లోపలికి ఎవరైనా వెళ్ళొచ్చు. బయట ఏం రాసింది? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఈజ్ నాట్ హియర్, ఈజ్ రైజన్ అని బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంది. కాబట్టి ఇది నిజమేనా నమ్మొచ్చా అని మీరు అనుకోవచ్చు, కానీ దానికి యెరూషలేము వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సాక్షులు. మీ మధ్యలో కూర్చున్నారు, ఇక్కడ నేనున్నాను, మేము వెళ్ళి చూసి వచ్చాం. ఎందుకు నమ్మాలంటే మీరు కూడా డబ్బులు పెట్టుకుని చూసిరండి, మీరు కూడా నమ్ముతారు. యేసుక్రీస్తు సమాధి తెరవబడి ఉంది, అది ఒక ప్రత్యేకమైన రుజువు యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అని చెప్పడానికి. తర్వాత చదువు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూద్దాం. సరే చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఏమేం జరిగినాయి, ఆయన పునరుద్ధానం జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధానుడు అవగానే చాలామంది సమాధుల్లోంచి బయటికి లేచారంట. తెలుసా మీకు? అనేక మంది బయటికి వచ్చి ఆ రోజు చాలామంది కనపడ్డారు. మీరు మార్కు సువార్త, లూకా సువార్తలు చదివితే చివరి అధ్యాయంలో చాలామంది మృతులైన వారు బయటకు వచ్చారంటే ఒక విషయం చెప్తానండి. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత ఏం జరిగిందంటే, ఆయన ఎలాగైతే లేచాడో, వినండి నా వైపు చూడండి, నేను చెప్తాను. ఆయన ఎలాగైతే లేచాడో పరిశుద్ధుల్ని కొంతమందిని అప్పుడు లేపాడు ప్రభు. ఆ రోజు చనిపోయిన ఉన్నారు కదా సమాధుల్లో, వాళ్ళు కూడా బయటకు వచ్చి అనేక మంది కనపడ్డారంట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ గ్రంథం అంతా చదువుకోండి. చివరి అధ్యాయాల్లో మత్తయి, మార్కు, లూకా, యోహానులో అనేక మందికి వారు కనిపించారు సజీవులుగా. అంటే ప్రభువు ఏం చేశారంటే, నేను ఏదైతే చెప్పానో దాన్ని చేశాను, నన్ను పడగొట్టండి 3వ దినాన్న లేపుతాను అన్నాడు ప్రభు. అన్నాడు లేదా? యెరూషలేము దేవాలయం 46 సంవత్సరాలు కట్టారు. ఈ 46 సంవత్సరాలు కడితే ప్రభు అన్నాడు ఎంత సుందరంగా ఉందని వాళ్ళు చెప్పుకుంటే, పడగొట్టండి 3 దినాల్లో లేపుతాం. 3 దినాలు అంటే ఏంటి తెలుసు? అది ఆయన శరీరం గురించి చెప్పాడు. దేవాలయం అంటే గోడలు కాదు,
మన దేహమే. కాబట్టి నన్ను చంపండి, 3వ దినం తిరిగి లేస్తానన్నాడు. లేచాడు లేదా? చాలామంది 3 మేకులు పీక్కోలేని దేవుడు, ఆయన దేవుడు ఎలాగవుతాడండి అని అంటున్నారు. యేసుక్రీస్తు 3 మేకులు పీక్కోలేకపోయాడా? 3 మేకులు పీక్కోలేని యేసుక్రీస్తు మరణం చేయించి ఎలా లేచాడు అంటారు. ఫస్ట్ పార్ట్ చూస్తున్నా, సెకండ్ పార్ట్ అర్థం కావట్లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు నన్ను అడిగితే. వాడెవడో ఉన్నాడు రాధా మనోహర్ అని యూట్యూబ్లో పెడతా ఉంటాడు. 3 మేకులు పీక్కున్నాడు ఆయన దేవుడు అంటే అంటున్నాడు. ఇదేదో మాట్లాడుతున్నాడు. 3 మేకులు పీక్కోలేకపోయాడా? మరి మరణం ఎలా లేచాడు? మేకులు పీక్కోవడం చాలా ఈజీయే, ఎట్టగొట్టంటే వచ్చేసింది, చిరిగిపోయినా కానీ చెయ్యి. కానీ మరణం చేయించి లేవటం సాధ్యమవుతుందా? ప్రపంచంలో ఇంతవరకు ఏ మనిషి కూడా చేయని కార్యాన్ని ఎవరు చేశారో యేసుక్రీస్తు వారు చేశారు. ఈ రోజుకి ప్రత్యక్ష సాక్షులు ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సమాధి. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. మొదట సాక్ష్యం ఇచ్చింది ఎవరు? దేవదూత. తర్వాత చూసింది ఎవరు? మగ్దలేనే మరియా, వేరొక మరియా. ఆ తర్వాత చూసింది ఎవరు? యేసుక్రీస్తు వారంట. తర్వాత వెళ్ళి దాదాపు 11 సార్లు కనపడ్డాడంట శిష్యులకి. 40 రోజులు ప్రభు భూమి మీదే 11 సార్లు కనపడ్డాడు. 11 సార్లు కనిపించాడు యేసుక్రీస్తు. ముందు వీళ్ళకి కనపడ్డాడు కదా, శిష్యులు ఉన్న చోట చూడండి. తర్వాత ఒకసారి 16వ వచనం కూడా చూడడం ఒకసారి. 28వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ కాదు కానీ మనం మార్క్స్ వార్తలు ఏమన్నా చూడండి ఒకసారి. పదహారవ అధ్యాయము 14వ వచనం చూడడం ఒకసారి. పిమ్మట కూర్చున్నప్పుడు గద్దించాను. చాలు వినండి, చాలు. యేసుక్రీస్తు వారి మధ్య ప్రత్యక్షమైతే వాళ్ళు నమ్మారా? ఆయనతో దిగిన శిష్యులే, 3 సంవత్సరాలు దిగిన శిష్యులే యేసుక్రీస్తుని నమ్మలేదు. అపనమ్మిక చొప్పున ఉంటే వాళ్ళని గద్దించాడంట. అయ్యా నేను వచ్చాను చూడండి అని గాయాలు కూడా చూపించాడు. అప్పుడు తోమ వాళ్ళతో లేడు. మళ్ళీ వారం తర్వాత ఈ తోమ వస్తే శిష్యులు చెప్తారు, యేసుక్రీస్తుని చూసాం మేమంటే నేను నమ్మను అంటాడు. డౌటింగ్ థామస్. నమ్మనని చెప్పి తోమ ఏం చేసావు? వారం రోజుల తర్వాత మరలా తోమ ఉన్నప్పుడు యేసుక్రీస్తు యోహాను సువార్తలో చదువుకున్న తర్వాత యేసుక్రీస్తు మరలా వారికి ఏమయ్యాడు? ప్రత్యక్షమైతే అప్పుడు యేసుక్రీస్తు అంట తన చేతికి తన అక్కడ బళ్ళింపోటు, తలకి పెట్టిన ముళ్ళు, చేతికి కొట్టిన మేకులు, కాళ్ళగొట్టిన మేకులు అన్నీ చూపించి ఇదిగో తోమా చూడంటే అప్పుడు నమ్మి నా దేవా నా ప్రభు అని చెప్పేసి ప్రభుని స్తుతించి ఆయన ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. నేను ఒక విషయం చెప్తా. శిష్యులు చూసి కూడా యేసుక్రీస్తు లేవడం నమ్మలేకపోయారు. ఈరోజు నేను ఒక విషయం, మీరు ఎవరైనా ప్రభుని చూసారా? చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? యేసుక్రీస్తుని దర్శనంలో అయితే చూసాం మేము, రియల్గా ఎవరు చూడలేదు. మీరు ఎప్పుడు చూసారా? చూడలా. చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే మీరు అందరూ ఇప్పుడు ఎవరంట? ధన్యులు. చూడకుండా మీరు ఎప్పుడు యేసుక్రీస్తు గురించి చూడలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, కానీ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వాక్యాన్ని అంగీకరించి ప్రభుని అంగీకరిస్తున్నారంటే మీరు ధన్యులే. కాబట్టి ఈ తోమా అనే దేవుడు ఎక్కడ పంపించాడు చెప్పండి? తోమా సువార్త మీద ఎవరికి వచ్చాడు? భారతదేశం, ఇండియా దేశానికి. ఎప్పుడు వచ్చాడు? చాలామంది అంటారు ఈ క్రైస్తవ్యము తెల్లదొరలు తెచ్చారు. తెల్లదొరలు మొన్న 500-600 సంవత్సరాల క్రితం వచ్చారు. కానీ యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక ఆయన తోమ దాదాపు 2000 సంవత్సరాల క్రితమే. ఎప్పుడు తెలుసా? 2000 సంవత్సరాల క్రితమే. క్రీస్తు శకం 30 to 40 మధ్య. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 40 రోజులు అయిపోయిన తర్వాత, యేసుక్రీస్తు చనిపోయింది 30 క్రీస్తు శకం. ఆయన చనిపోయిన తర్వాత 1 or 2 yearsలో తోమ భారతదేశంలో కేరళలో మలైతూర్ అనేటువంటి ప్రదేశానికి, మేము లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళినప్పుడు తోమ వచ్చిన ప్రతి ప్లేస్కి వెళ్ళాం. మేము లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళని చెప్పాం కదా. తోమ తిరిగిన ప్రదేశాన్ని ఎక్కడెక్కడ అడుగుపెట్టాడు ఫస్ట్ భారతదేశంలో, కేరళలో, చెన్నైలో, ఆ ప్రదేశంలో చూసి వచ్చాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తును సువార్త ప్రకటించడానికి తోమ ఎక్కడికి వచ్చే తెలుసా? డౌట్ ఉన్న తోమ, బాగా ఆయన చూసి కూడా నమ్మలేని తోమ ఇండియా దేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు చెప్పండి, సువార్త తెచ్చింది ఎవరు మనకి? తెల్లవాళ్ళ దొరల? యేసుక్రీస్తు శిష్యుడే స్వయంగా వచ్చి ఇండియా దేశానికి సువార్త ప్రకటించారు. యేసుక్రీస్తు తెల్లవాళ్ళ దేవుడా, నల్లవాళ్ళ దేవుడా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇదిగో ప్రజలందరికీ అన్నాడా, లేకపోతే తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి ఈ క్యాస్ట్ వాళ్ళకి అన్నాడా? మీరు చెప్పండి. తెల్ల నల్ల క్యాస్ట్ అని చెప్పాడా? ఎవరికి చెప్పలా. ఇదిగో ప్రజలందరికీ కలగబో. అందులో అన్ని రకాలు ఉన్నారండి. తెల్లవాళ్ళు ఉన్నారు, నల్లవాళ్ళు ఉన్నారు, పొట్టులు ఉన్నారు, పొడుగు ఉన్నారు, ఇంకెవరెవరు ఉన్నారు నాకు తెలియదు. చాలామంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఆ కులం లేదు, ఈ కులం లేదు, అది లేదు, ఇది లేదు.
యేసుక్రీస్తు తక్కువ కులం దేవుడు యేసుక్రీస్తు. నేను ఒక విషయం చెబుతా, తక్కువ కులం వాళ్ళు ప్రభువు నమ్మడానికి కారణం చెప్పమంటారా? గత కాలంలో పెత్తందారి వ్యవస్థ ఉన్నప్పుడు వీళ్ళని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. అప్పుడు మిషనరీలు వచ్చి ప్రేమను పంచి వాళ్ళకి సువార్త చెప్పి ప్రభు గురించి చెప్తే వాళ్ళు అంగీకరించారు. వినండి, వాళ్ళు ఎలాగ అంగీకరించారంటే ప్రభువుని, ఈ చాలామంది తక్కువ కులస్తులు ప్రభువుని ఎందుకు నమ్ముకో తెలుసా? మిషనరీలు వచ్చి ప్రభు సువార్త చేసి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి ఇల్లు ఇచ్చి చదువు ఇచ్చేసారు కాబట్టి వీళ్ళందరూ ప్రభువుని అంగీకరించారు. కాబట్టి ఎక్కడైనా వెళ్ళండి, ఎందుకు ప్రభువుని అంగీకరించారు తెలుసా? వాళ్ళు మిషనరీలు వచ్చి చేసిన పరిచర్య వల్ల. అంతే. దేవుడు అమెరికా దేశమని, ఆ దేశమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 దేశాలకు పైగా 150 దేశాలన్నీ ప్రభువుని అంగీకరిస్తున్నాయండి. క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరికి దేవుడు అంటే అందరికీ ప్రభువు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ దేవుడు ఇచ్చాడు సువార్త. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడని రుజువులు ఎవరు చెప్పారు? మొట్టమొదటి దేవదూత, తర్వాత స్త్రీలు, తర్వాత శిష్యులు. ఈ మాట చూడండి, ఏం రాయబడింది ఇక్కడ? ఈరోజు ఈ మాట మన వైదికలో నెరవేరింది. మనం ఎవరిని ప్రకటిస్తున్నామంట? పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు కాకపోతే మనం ప్రకటించేది విశ్వాసం అంతా వ్యర్థమే. అవునా కదా? ఆయన నిజంగా లేపబడకపోతే నేను అరవటం వేస్ట్, మీరు వచ్చి కూర్చోవడం వేస్ట్, ఈ ప్రయాసం. ఆయన తిరిగి లేచాడు కాబట్టే మనం ప్రయాసపడి సువార్త ప్రకటిస్తున్నాం. శిష్యులందరినీ ఎలా చంపారు సార్? రంపాలతో కోసారు, తిరగదిప్పి సిలివేశారు, తల్ల క్రిందులు వేసి. ఎందుకు చచ్చిపోయారు వాళ్ళు? ఒక నిజంగానే దానికోసం శిష్యులు చచ్చిపోతారా? నిజంగానే దానికోసం ప్రాణం పెడతారు ఎవరైనా? వాళ్ళు ప్రాణం ఎలా పెట్టారు తెలుసా? యేసుక్రీస్తును కళ్ళారా చూశారు. మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తు కాదు. సిలువ వేయబడ్డాడు, 3వ దినాన ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే మనకి ఖచ్చితంగా పునరుద్ధానుడైనటువంటి దేవుడు. ఆయన మనల్ని కూడా ఆయనతో పాటు లేపేటువంటి 11 సువార్త, యోహాను సువార్త 11 అధ్యాయం చూడము ఒకసారి. 25వ వచనము, యోహాను సువార్త 11. యోహాను సువార్త 11. యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అవన నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. తర్వాత బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. చూడండి, చనిపోయి విశ్వాసం ఉంచిన వాడు మళ్ళీ బతుకుతాడు, బతికి విశ్వాసం ఎప్పుడు చచ్చిపోడు. అంటే నేను విశ్వాసం ఉంచండి, నేను చచ్చిపోనా? మీరు చెప్పండి, నేను చచ్చిపోతాను లేదా? చనిపోతానంటే శరీరీతిగా చనిపోతాను, కానీ ఆత్మీయరీతిగా బ్రతుకుతాను. ఒకటే మరణం, శరీర మరణం. రెండో మరణం అంటే ఏంటి? శరీరసారంగా చనిపోవటం ఒకటి, ఆత్మ మరణం అంటే నరకంలో కాలిపోవటం రెండవ మరణం. ఇక మనకి నరకంలో కాలిపోయే స్థితి ఉందంటారా? పునరుద్ధానమును జీవమును నేనే. నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టి ఆయన ఏమన్నాడు? మనం బలారాధన తీసుకుంటాం కదా, బలారాధన తీసుకున్నప్పుడు శరీరము రక్తం ఇస్తారు. ఎందుకు ఇస్తారు చెప్పండి? చాలామంది తెలియదు. ఫస్ట్ సండే కదా తీసుకోవాలనుకుంటారు. అది కాదు రీజన్ తెలుసా? నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన తిరిగి లేస్తాడు. మొట్టమొదటిగా లేచింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన లేస్తానన్నాడు, లేచాడా లేదా? తిరిగి లేస్తానన్న యేసు మాట మరచినారే. ఎవరు? శిష్యులు. మాట తప్పని వాడు చేసి చూపిన. తెలిసే పాట, తెల్లగా తెల్లవారక ముందే. యేసుక్రీస్తు మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. ఒట్టి మాటలు చెప్పలేదు, లేస్తానని లేచాడు, చూపించాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం కూడా ఏం చేస్తామంట? లేస్తాం. ఆయన చేసి చూపించాడు, మనకి గట్టి నమ్మకం. మనం కూడా ఎప్పుడు తెలుసా? మరణించిన తర్వాత సమాధుల్లో మన బాడీ ఉంటుంది, మన పరదేశకి వెళ్ళిపోతాం. ఆయన పునరుద్ధానంలో వచ్చినప్పుడు బోర శబ్దం వినపడగానే మనం ఎలా లేస్తామంట? పునరుద్ధానుడు యేసుక్రీస్తు మరణం గెలిచి ఎలాగ లేచాడో నీవు నేను కూడా మరణాన్ని గెలిచి లేస్తాం. ఆ లేచే శక్తి నీకు ఎలాగొస్తుంది తెలుసా? ఈ శరీరానికి రాదు. పిల్లలు కూర్చోండి, మీరు కూర్చోవాలి. ఈ శరీరానికి మరణాన్ని గెలిచి లేచే శక్తి రానే లేదు అసలు. మరి ఎలా వేస్తాం చెప్పండి? మన శరీరము అమర్చ్యమైనది ధరించుకుంటే ఇది నశించిపోయే శరీరం నశించిన శరీరాన్ని ధరించుకుంటుందంట. ఇప్పుడు అది ఎలా జరుగుతుంది తెలుసా? దేవుని శరీరము రక్తం మీరు తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నారు తెలుసా? ఇవి తీసుకొని కనుక మీరు మరణించి కన్నుమూస్తే అంత్యదినాన్న మిమ్మల్ని లేపడానికి శక్తి ఎక్కడ వస్తుందో తెలుసా?
మీరు తీసుకున్న ప్రభు యొక్క శరీరం రక్తం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఆటోమేటిక్గా లేపేస్తుంది. మీకు ఇంకా గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది భూమి మీద, అది ఎంత లాగినా కిందకి రావు. ఇప్పుడు ఏదైనా చూడండి, ఇలా వేస్తే ఏమైపోతుంది, కిందకి పడిపోతుంది. ఇది గురుత్వాకర్షణ శక్తి మనిషిని లాగేస్తుంది. కానీ రేపు నువ్వు మరణమైన తర్వాత లేదా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన బూర శబ్దం వినగానే మనం ఇలా ఉన్నవాళ్ళు ఇలా పైకి వెళ్ళిపోతాం. ఏ శక్తి మనల్ని ఆపదు. అర్థమవుతుందా? ఎందుకు ఆపదు తెలుసా? మనల్ని ఇప్పుడు ఏముందంట, ప్రభు యొక్క శరీరము రక్తం, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే, చెప్పండి ఎవరంట, నిత్య జీవం గలవాడు, అంత్య దినమునైన వానిని. ఇది పునరుద్ధాన శక్తి. ఎందుకు ప్రభు శరీరం తీసుకోవాలా? ప్రభు బలలో చేయడానికి చాలామంది పార్టిసిపేట్ చేయరు, రారు, అసలు సిద్ధపాటు లేకపోతే ప్రభు బలలో మీరు చెయ్యి వేయకపోతే అంత్యదినాన మీకు లేచే శక్తి రాదు, కన్ఫర్మ్ ఇది. అందుకే మీరేం చేయాలి తెలుసా? ప్రభు బలలో చేయి వేయాలి. అలవాటు కోసం కాదు, నువ్వు తిరిగి లేవటం కోసం. యేసుక్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేచాడు కాబట్టి నువ్వు లేవాలంటే ఆ శక్తి నీలోకి వస్తేనే, ప్రభు దేహము లాంటి, ప్రభు రక్తం లాంటి శక్తి నీకు వస్తేనే నువ్వు లేవగలవు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. తర్వాత యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమేం జరిగినంట, మరణపు ముళ్ళను దేవుడు విరిచేశాడు లేదా? మరణపు ముళ్ళను విడిచాడు. 1 కొరింథీ 15:52 చదవం ఒకసారి. త్వరగా నేను ఊహించేస్తాను. ఇంకా 1 కొరింథీ 15:52. మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఉంటుందమ్మా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ధర్మశాస్త్రం. చాలు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణం అనే దాన్ని దేవుడు ఏం చేశాడు? ముళ్ళును విరిచేసి విజయుడే ప్రభు తిరిగి. అంటే మనిషి మీద మరణం అనేది ఇంకా శాసించే అవకాశం అనేది లేదు. ఇంతకాలము చచ్చిపోయిన వ్యక్తి బ్రతికే అవకాశం లేదు. కానీ యేసుక్రీస్తు బ్రతికి చూపించాడు, మనల్ని కూడా ఆయనతో పాటుగా లేపుతాడు. ఇంకా యేసుక్రీస్తు శిలువలో మరణించిన తర్వాత ఇంకా ఏమేం చేశాడంటే, సాతాను జయించాడు, మరణాన్ని జయించాడు. తర్వాత ఆయన సమాధిని తెలిసి అనేక మంది సాక్ష్యం ఇచ్చాడు. పరదేశిని సిద్ధపాటు చేశాడు దేవుడు. మరణించిన పునరుద్ధాన తర్వాత ఏం చేసే దేవుడు? కొత్త ప్లేస్ నీకోసం నా కోసం ఏర్పాటు చేశాడు. పరదేశిని ఏర్పాటు చేశాడంట. తర్వాత చరణ ఖాళీ చేశాడంట. భూలోకంలో సంఘ స్థాపన జరిగింది. పునరుద్ధానుడు అయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? సంఘం స్థాపించాడు. అంతకుముందు సంఘం ఉందా? యేసుక్రీస్తు వెళ్ళి అక్కడక్కడ సువార్త ప్రకటించారు. కానీ అంత్యోక్యలో మొట్టమొదటిసారి క్రైస్తవులు అనబడ్డారు. సంఘం అనేది అంత్యోక్యలో ఏర్పాటు చేయబడి, అంటే పునరుద్ధానం జరిగిన తర్వాత సంఘం ఏర్పాటు. ఇంకొక గొప్ప విషయం చెప్పమంటారా? పునరుద్ధానం జరిగిన తర్వాత ఫలితం ఏంటంటే, ఇంతకుముందు శనివారం కూడుకొని ఆరాధించేవారు ఇప్పుడు ఎప్పుడు కూడుకుంటున్నారు? సండే. ఇది దేనికి సాదృశ్యం చెప్పండి? పునరుద్ధానం. సండే ఏ రోజు? విశ్రాంతి దినం కాదు, రిజరెక్షన్ డే. ఇప్పుడు మనం ప్రభువుని ఆరాధించేది ఏ రోజు? ఆదివారం. ఈ ఆదివారము క్రీస్తు తిరిగి లేచిన రోజు కాబట్టే మనందరం కూడా ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు మనం విశ్రాంతి దినంలో ఉన్నామా? క్రీస్తు పునరుద్ధానంలో ఉన్నామా? యేసుక్రీస్తు పునరుద్ధానంలో ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 40 రోజులు 500 మంది పై కనపడ్డాడు. శిష్యులకి 11 సార్లు కనపడ్డాడు. అనేక మంది కనిపించారు. ఈ తర్వాత ఏం జరిగిందంటే, శిష్యులంట పేతురు ఏం చేస్తున్నాడు? ఒక మాట అన్నాడు, అబ్బాయి నాతో పాటు చేపలు పడడానికి ఎవరు వస్తారు రండి అంటే 2 చేతులు ఎత్తారు. నేను వస్తాను. 3 కలిసి చేపలు పడడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు? చేపలు పడుతున్నారు వెళ్ళి. దేవుడు ఏదైతే, ఇది నేను చెప్పి ముగించేస్తా, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు ఎందుకోసమైతే వారిని ట్రైనింగ్ ఇచ్చాడో ఆ ట్రైనింగ్ అంతా తీసుకొని చివరిలో నా వాళ్ళగా సతికిలు పడ్డారు వీళ్ళందరూ. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా తిరిగి లేవగానే పరలోకానికి వెళ్లకుండా భూమి మీద 40 రోజులు ఎందుకున్నాడు తెలుసా? ఎందుకున్నాడు చెప్పండి? ఈ చెదిరిపోయి, గుండె చెదిరిపోయి భయపడిపోయిన వారందరినీ స్థిరపరిచి, బలపరిచి, ధైర్యపరిచి లోకానికి పంపించడం కోసం ప్రభు ఉన్నాడు 40 days. పేతురు డౌట్ వస్తే చూపించాడు లేదా? చేపలు పట్టుకునే వాళ్ళకి వెళ్ళి చేపలు పడేలా చేసాడు లేదా? అప్పుడు వాళ్ళు వచ్చి ప్రభువా అని చెప్పేసి గుర్తించి అప్పుడు అంటాడు ప్రభు, నీవు నా సంఘాన్ని కట్టు. పేతురు సంఘాన్ని కట్టు. ప్రభు ఏం చేశాడంటే, దాక్కున్నటువంటి శిష్యులందరూ ప్రభు వెళ్ళిపోతే వీళ్ళు దాక్కుంటారు, ఇంకా సువార్త జరిగేది కాదు. అందుకే ప్రభు 40 దినాలు ఉండి శిష్యులందరికీ సువార్తను ప్రకటించి వారందరినీ బలపరిచి వాళ్ళందరినీ ఏం చేశాడు? ఇప్పుడు ఆరోహణం అవడానికి ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళాడు. ఒలీవల కొండ మనం చెప్పే మీకు ఒలీవల కొండ గురించి. ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళిపోయి అందరూ చూస్తుండగా యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయి పరలోకానికి. ఆరోహణం అంటే ఏంటి? పైకి. అవరోహణం అంటే
కిందకి రావడం. ఆరోహణమై పైకి వెళ్తుంటే ఆయన అంటే ఇలా మనిషి పైకి వెళ్ళడం చూసారు, క్రేన్ లాగితే ఎలా ఉంటుంది అలాగే అందరూ చూస్తుండగా పైకి వెళ్ళిపోవాలి, ఏ భూమి ఆపలేకపోయి ఆయన ఎలాగైతే వెళ్ళిపోతానో అందరూ చూస్తూ ఉంటే అప్పుడు దూత వచ్చి అంటది, ఇదిగో మీరు ఎందుకు ఆయన ఇంకా చూస్తున్నారు, ఆయన మరలా రాబోతున్నాడు అంటే యేసుక్రీస్తు ఒలీవ కొండ మీద ఆరోహణమై వెళ్ళిపోయాడంట. ఇప్పుడు వీళ్ళు బలం పొందుకున్నారు కదా, బలం పొందుకొని యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మేడగది మీద ప్రార్థన చేసిన 120 మంది వారి మీదకి యేసుక్రీస్తు ఏం చేసి ఇప్పుడు పరిశుద్ధాత్మను పంపించాడు. ఈ పరిశుద్ధాత్మ వీరిని బలపరిచి వారికి భాషలు చెప్పే శక్తి ఇవ్వగా వాళ్ళు అనేక భాషలతో మాట్లాడి అనేక దేశాలకు, ఇప్పుడు తోమ దగ్గరికి వచ్చి భాష మాట్లాడాలంటే ఆ భాష ఎవరు ఇచ్చారు చెప్పండి? అది పరిశుద్ధాత్మ. వాళ్ళు మాట్లాడిన భాష ఏంటి తెలుసా? ఇండియా భాష తోమ ముందే ఇచ్చేసాడు దేవుడు. ఆ భాషలో వచ్చి సువార్త చెప్పాడు, ఇక్కడ సువార్త చెప్పాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా శిష్యులందరిని పంపించి సువార్త చెప్పించాడు ప్రభు. అందుకే యేసుక్రీస్తు 40 రోజులు భూమి మీదే ఉన్నాడు. 50వ దినాన్న పెంతెకొస్తు తినమంటారు. యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత 10 రోజులకి పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చింది. ఇప్పటివరకు పోలా. ఇంకా యేసుక్రీస్తు వారు అప్పుడు వచ్చారు, ఇంతవరకు కూడా భూమి మీద నుండి ఎప్పుడు వెళ్తారు తెలుసా? దేవుని రాకడ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోతాడు. ఇంకా మనందరం తీసుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోయి అప్పగించేసి పైకి వెళ్ళిపోతుంది. ఇక ఉంటుంది చూడండి భూమి మీద ఉన్న వాళ్ళకి. ఈరోజు ఎంత తప్పు చేసినా, ఈరోజు ఎంత దూషించినా, మందిరాలు ఎన్ని చేసినా మనకు శిక్ష రావట్లేదే అని అనుకుంటున్నారు చూసారా? వాళ్ళకు ఉంటుంది చూడండి. అప్పుడు ప్రభు అంట ఎవరి జీతం వాడికి ఇస్తాను, మీరు సిద్ధంగా ఉండండి, నా దగ్గర జీతం ఉందన్నాడు కదా. ఆ పరిశుద్ధులందరినీ పైకి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు వీళ్ళకి చూపిస్తాడు చూడండి. ప్రపంచంలో ఏనాడు లేనటువంటి భయంకరమైన శ్రమలు, ఉగ్రత, పాత్ర కుమ్మరించడం, వర్షం కురవటం వేరు, కుండపోత వేరు. ఆ శ్రమలన్నింటిని ఒక్కసారి తీస్తారు, తట్టుకోలేక మనిషి అల్లాడిపోతాడు ఆ శ్రమలు. దానికోసం ఇప్పుడు యేసుక్రీస్తు ఎన్నన్నా కానీ ఎన్ని తిడుతున్నారు బయట. చాలామంది కరుణాకర్ సుగ్నాని ఎవడెవడు ఎన్ని తిడుతున్నారండి క్రీస్తు వారిని, ఎన్ని దూషిస్తున్నారు, చర్చిలు పగొడుతున్నారు, చంపేసి వీళ్ళందరికీ శిక్ష రావట్లా. ఎందుకు తెలుసా? ఆ రోజు కోసం వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు వెంటనే శిక్ష రావట్లేదని మీరు ధైర్యంగా ఉండొద్దు, దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మనకి ఇంకా జీతం అనేది ఇవ్వబడుతుంది. ఆ రోజు వారందరికీ కూడా శిక్ష. ఓకే, నేను వాక్యం ముగించేస్తున్నాను. అర్థమైంది మీ అందరికీ? ఏం అర్థమైంది చెప్పండి? ఏదో అర్థమైంది, ఏదో చెప్పావు కానీ వెళ్ళిపోయింది బయటికి. అంటే ఇక్కడ ఇచ్చేస్తారు సైతానికి, గుమ్మం దగ్గర ఇస్తారు, ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంత తెస్తారా? ఎక్కడ ఇవ్వద్దు. నేనేం చెప్పాను ఒక్క 2 నిమిషాలు మీరు విన్నదంతా విని చివరిలో రివిజన్ చేయకపోతే అంత పోయింది. నేను పాయింట్ అడుగుతా, అంత ఎక్కువ అడగను, సింపుల్గా. యేసుక్రీస్తు వారు ఏ రోజున సిలువ వేయబడ్డారు? ఏప్రిల్ 7 చరిత్రలో అనుకుందాం. క్రీస్తు యొక్క 30 సంవత్సరం రోజు శుక్రవారం తర్వాత ఏమొస్తుంది? మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. శనివారం ఏమంటారు? విశ్రాంతి దినం తర్వాత ఏ రోజు వస్తుంది? పునరుత్థాన దినం, ఆదివారం అనేది ఈజులకు విశ్రాంతి దినం కాదు, కానీ క్రైస్తవులందరికీ విశ్రాంతి దినం ఏది? ఆదివారం. ఎందుకంటే మనం ఆదివారం ఎందుకు ప్రభువుని ఆరాధిస్తున్నాం అంటే క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి మనం ఆరాధిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన మొట్టమొదటి చూసింది ఎవరు? మగ్దలేనే మరియ స్త్రీలు. అసలు సాక్ష్యం ఇచ్చింది ఎవరు మొట్టమొదటిగా? దేవదూతలు. ఎవరు చెప్పారు? స్త్రీలు ఎవరు చెప్పారు? శిష్యులు చెప్పారు. శిష్యులు ఏం చేశారు? అనేక మందికి తెలియజేశారు. మరి యేసుక్రీస్తు వారు యోనా గర్భంలో మనిషి, యోనా చేప గర్భంలో 3 రోజులు ఉన్నట్టు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంట? భూగర్భం అంటే ఎక్కడ? లోపల ఉన్న వాళ్ళకి ఏం చేశాడు? సువార్తను. ఈ మాట చెప్పడం మర్చిపోయాయి మీకు. ఎందుకు సువార్త చెప్పాల్సి వచ్చింది తెలుసా మీకు? కారణం చెప్పమంటారా? వాళ్ళందరూ పరిశుద్ధులే, మళ్ళీ సువార్త ఎందుకు? ఒక మాట ఉంది యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును సత్యమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవడు కూడా. ఇప్పుడు తండ్రి దగ్గరికి రావాలంటే ఎవరు కావాలి? యేసుక్రీస్తు ఒక్కడే. ఇంకా యేసుక్రీస్తు లేకుండా ఎవరు? మరి యేసుక్రీస్తు తెలియక ముందు ఉన్న పాత మంది భక్తులందరూ పరలోకం వెళ్తారా? వాళ్ళకి కూడా యేసుక్రీస్తు ద్వారానే పరలోకం. కాబట్టి ఇదిగో వెళ్ళి సువార్త చెప్పి మీరు నా విశ్వాసం ఉంచని చెప్పాడు. విశ్వాసం ఉంచారు, వీళ్ళందరినీ పరదేశంలో పెట్టేసి. అంటే ముందు ఉన్నవారు యేసుక్రీస్తు కాలం ఉన్నవారు, తర్వాత ఉన్నవారు అందరూ కూడా ఇప్పుడు ఎవరిని బట్టి పరలోకం వెళ్తారు? యేసుక్రీస్తు. నేనే మార్గము సత్యము నిత్యం జీవం, నా ద్వారా తప్ప దాని దగ్గరికి ఎవరు కూడా రారు. కాబట్టి ఇప్పుడు అది అయిపోయింది. ఇంకేం చెప్పుకున్నాం చెప్పండి? ఇంకేం చెప్పుకున్నా? పిల్లలు కూర్చోండి, మీరు అయిపోయింది, వైకం అయిపోయింది, కూర్చోండి. ఇంకేం చెప్పుకున్నాం? గుర్తున్నాయా? మనసు గురించి చెప్పుకున్నాం. మనసు ఎక్కడ ఉందంట? గొలుగుతా కొండ కింద ఉంది. యేసుక్రీస్తు రక్తం గురించి పరిశోధనలు చేశారు. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి వినండి, ఇప్పుడు మనం కూడా మనకి పునరుద్ధానంలో లేపబడాలంటే మనకి ఏం కావాలి? యేసుక్రీస్తు శరీరము, రక్తం. కాబట్టి ఎవరు కూడా ప్రభువు బల్లలో చేయి వేయకుండా వెనక తిరిగి చూడవద్దు, వెనక్కి వెళ్ళొద్దు. బల్లలో చేయి వేస్తేనే మీరు పునరుద్ధానం రోజు ఆ శక్తి మీకు రావాలంటే ప్రభు యొక్క శరీరం, రక్తం మీకు ఖచ్చితంగా కావాలి. మీకు ఆ శక్తి వస్తేనే మీరు లేపబడతారు.
అందుకోసం బలలో వచ్చేవి. కాబట్టి ఎంత ప్రాముఖ్యమైన తెలుసా ప్రభు బల అనేది? గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన విషయాలను గుర్తున్నాయి కదా. ప్రభువు పునరుద్ధానం, మరలా యేసుక్రీస్తు రాబోతున్నాడు, వచ్చినప్పుడు మనందరం కూడా వెళ్ళిపోతాం. ఓకే, దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆమేన్. చిన్న